జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ నెల 7వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 28వ తారీఖు వరకు కూడా గోచారంలో సింహరాశిలో ఒక ప్రత్యేకాంశం చోటు చేసుకుంటుంది. ఈ ప్రత్యేకాంశం ఏంటంటే, సింహరాశిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయం మొత్తం కూడా మంగళ్ మరియు కేతువు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. మంగళ్ కేతు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో మనం చూద్దాము. అయితే అసలు ఏంటి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మంగళ్ మరియు కేతువుకి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అది కూడా సింహరాశిలో ఉన్నప్పుడు వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చూద్దాం. మనకి పరాశర సంహిత చెప్పేది ఏంటంటే, కుజవత్ కేతు శనివత్ రాహు అని చెప్తుంది. అంటే మంగళ్ మరియు కేతు వీళ్ళిద్దరూ కలిసి బచక్రంలో 8వ స్థానమైన వృశ్చిక రాశిని వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు. అలాగే శని రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిని షేర్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ ఈ రాశిని పంచుకోవడం అంటే, ఒక జలతత్వ రాశిలో ఎప్పుడైనా సరే కేతు భగవానుడు జలతత్వ రాశిలో చాలా హ్యాపీగా ఉంటాడు, హ్యాపీ స్టేట్లో ఉంటాడు. ఎవరికైనా సరే జలతత్వ రాశిలో కేతు భగవానుడు ఉన్నా, అండ్ ఎస్పెషల్లీ లగ్న చక్రంలో జలతత్వ రాశిలో ఉండి, అలాగే అంశ చక్రంలో అంటే నవాంశ చక్రం, ఇంకా రకరకాల దశాంశ, వీటిల్లో అన్ని చక్రాల్లో డివిజనల్ చార్ట్స్లో కనుక ఆయన జలతత్వ రాశిలో ఉంటే అసలు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఉత్తర నవాంశలో ఉన్న చాలు, ఎందుకంటే నవాంశ D1 చార్ట్కి ఫిల్టర్ కాబట్టి ఒక్క నవాంశ చార్ట్లో కూడా ఆయన జలతత్వ రాశిలో ఉండి చాలా బాగా ఉంటుంది. అలా జలతత్వ రాశిలో ఉండడానికి ఇష్టపడే కేతు భగవానుడు అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మంగళకైతే అగ్నితత్వము ఓకే, జలతత్వము కూడా ఓకే, బట్ ఆయన అగ్నితత్వంలో ఇంకా బాగా ఉంటాడు జలతత్వం కంటే కూడా. బట్ వృశ్చిక రాశి ఆయన రాశే కాబట్టి అగ్నితత్వానికి కారణం ఏంటంటే, ఆయన మేషరాశి మరియు వృశ్చిక రాశి అధిపతి అవ్వడం వల్ల అగ్నితత్వ రాశి ఆయన మేషరాశిలో ఆయన ఇంకా బాగా ఉంటాడు. అంటే మనకి ఎవరికైనా జన్మకుండలిలో మంగళు వృశ్చిక రాశి కంటే ఎప్పుడైనా మేషరాశిలో ఉంటేనే ఎక్కువ యోగిస్తాడు. అంటే వృశ్చిక రాశిలో ఉన్న ఆయన ఇచ్చే రిజల్ట్స్ ఇస్తాడు, బట్ ఎక్కువగా మేషరాశిలో ఉంటే యోగిస్తాడు. సో ఇప్పుడు ఆయన అయితే కంఫర్టబుల్గానే ఉన్నాడు మంగళ. మరి వీళ్ళిద్దరూ కూడా ఒకటే హౌస్ని షేర్ చేసుకుంటారు. వృశ్చిక రాశి వీళ్ళిద్దరూ వృశ్చిక రాశి అధిపతులు అవుతూ వృశ్చిక రాశి నుంచి దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మంగళ్ మరియు కేతు. వృశ్చిక రాశి నుంచి దశమ స్థానంలో కాలపురుషుడి కుండలిలోంచి పంచమ స్థానంలో, అంటే ఇక్కడ కేంద్ర కోణాలు అవుతున్నాయి. కాలపురుషుడు కుండలిలో నుంచి కోణస్థానం అవుతుంది. వృశ్చిక రాశి నుంచి అంటే న్యాచురల్ లాడ్ని మనం చూసుకుంటే కనుక వృశ్చిక రాశి నుంచి కేంద్ర స్థానం అవుతుంది, దశమ స్థానం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కాలపురుషుడు కుండలిలో మేషరాశి ఈయన రాశి, అలాగే వృశ్చిక రాశి ఈయన రాశి. సో అంటే ఇక్కడ 10 and 5 యాక్సెస్ పడింది వీళ్ళిద్దరికి. ఈ 10 and 5 అంటే దశమ స్థానము మరియు పంచమ స్థానము, ఈ రెండు యాక్సెస్లో పడడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైన ఇంపాక్ట్లు ఉంటాయి. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ చూడటానికి ముందుగా అసలు ఇన్నాళ్ళు కూడా మంగళు ఆయనకంటే నీచ స్థానంలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు, నీచ స్థానంలో ఉన్నాడు. నీచ స్థానంలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలో కొంతమందికి కొన్ని అనుకూలతలను ఇచ్చాడు, కొంతమందికి కొన్ని ప్రతికూలతలను ఇచ్చాడు. ప్రత్యేకించి అనుకూలతలను ఇచ్చినా కూడా కొంతమందికి బాగా ఉండి ఆ యాక్సెస్ కనుక బాగా ఉంటే, అంటే అక్కడ వాళ్ళకి జన్మజాతకంలో గురు భగవానుడు ఉన్న అంటే కర్కాటక రాశిలో లేదా ఇంకా వేరే కాంబినేషన్లో కొన్ని అనుకూలమైన పరిస్థితులు వాళ్ళకి ఇచ్చినా కూడా కొంతమందికి, బట్ ప్రతికూల పరిస్థితులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. దీనికి ఎవరు అతిథులు కారు. మంగళ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు దానికి అంటే గడిచిన కాలాన్ని చెప్పేది, గడిచిన 2-3 నెలలుగా ఒకటి యాక్సిడెంట్స్ అన్నా ఉండొచ్చు. అందరికీ కలిపి చెప్తున్నాను నేను, ఈ రాశి ఆ రాశి అని కాదు. ఒకటి యాక్సిడెంట్స్ అన్నా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీ అదృష్టం బాగుంటే త్రుటిలో తప్పించుకుంటారు అంతే, బట్ మేజర్ కాదు కానీ మైనర్. ఇప్పుడు అయిపోయిన దాని గురించి నేను చెప్తున్నాను. అలాగే డిస్ప్యూట్స్ మన చుట్టూ ఉన్న చుట్టుపక్కల వాళ్ళతోటి బాగా గందరగోళం, అసలు జనాలకి దూరంగా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుందేమో, ఒక మునిలాగా ఒక యోగిలాగా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటే బాగుంటుందేమో అన్నంత సిచ్యువేషన్స్ చుట్టుపక్కల, అది బంధువులతో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు, ఇదన్నా ఉంటుంది. లేదా ఆరోగ్య సమస్యలు, అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మంగళ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే తీరుతారు. దీనికి ఎవరు అతీతులు కాదు. గడిచిన 3-4 నెలల సంగతి నేను చెప్తున్నాను. 2 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 నెలల సం
అది ఎందుకంటే ఆయన నీచంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మంగళ కొంచెం ఇలాంటి ఇంపాక్ట్స్ ఇస్తూ ఉంటాడు. అందులో అక్కడ మిగతా ప్లానెటరీ కాంబినేషన్స్ కూడా దానికి తోడయ్యాయి. ఇప్పుడు మనకి బచక్రంలో కాలపురుషుడు కుండలిలో సింహరాశిలో ఉన్న మంగళ్ మరియు కేతు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారో మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి తెలుసుకుందాము. ఇది ఒక మంచి కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ని కనుక మనం చక్కగా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే దీనికి తగ్గ మనం యాక్టివేట్ చేసుకోవడానికి, ఇది మన జన్మ కుండలిలో ఇలాంటి కాంబో ఉన్నా లేకపోయినా మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఒక చిన్న పరిహారం తెలుసుకుందాము. అలాగే అసలు వీళ్ళిద్దరు సింహరాశిలో కలిసి ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, అసలు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో అలాగే సాధనలో పట్టు పెంచుకోవాలనుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకి స్టెప్స్ వేయాలనుకున్న వాళ్ళకి సింహరాశిలో జరిగే మంగళ కేతు సంచారం చాలా మంచిది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి అన్ని విద్యలకి అధిదేవత, మనందరికీ తెలిసిన సంగతే. హనుమంతుడు కూడా సూర్యుడి దగ్గర నుంచే విద్యను ఉపాసించాడు. అందుకే మనం హనుమాన్ చాలీసాలో ఒక లైన్ వస్తుంది, శ్లోకాల్లో ఒక లైన్, అదేంటంటే అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకి మాత అని చెప్పి మనం చదువుతాం హనుమాన్ చాలీసాలో. అష్టసిద్ధులు అంటే అంతా కూడా ఆయన సూర్యనారాయణమూర్తి నుంచి గ్రహించిన విద్యే కదా. సో సూర్యనారాయణమూర్తి జ్ఞానప్రదాత, ఐశ్వర్యప్రదాత, అలాగే జ్ఞానప్రదాత, ఆరోగ్యప్రదాత, అన్నీ ఆయన సూర్యనారాయణమూర్తి ఇవ్వలేనిది ఏం లేదు. అలాంటి తేజోవంతమైన రాశిలో మంగళ మరియు కేతు వాళ్ళిద్దరూ ఉండడం అనేది ఇది నిజంగా ఆధ్యాత్మిక రంగంలో సాధనలో అంతకంతకు ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి గోచారం, మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే అగ్నిస్థానము. మనకి బచక్రంలో ఇది అగ్నిస్థానము. అగ్నిస్థానాలు ఎప్పుడైనా సరే ధర్మ త్రికోణాలు. మనకి 159 అంటే మేషరాశి, కాలపురుషుడు కుండలు, మేషరాశి, సింహరాశి, అలాగే ధనురాశి, ఇవి అగ్నిస్థానాలు, ఇవి ధర్మస్థానాలు అని చెప్తుంది. సో ధర్మస్థానాలు, అర్ధస్థానాలు, కామస్థానాలు, మోక్షస్థానాలు అని ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకి కావాల్సింది, ఇప్పుడు వీళ్ళు గోచారంలో సింహరాశిలో ఉన్నారు కాబట్టి అగ్నిస్థానం, కాబట్టి ఇక్కడ మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఇంకా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు మనం ఇంకా ముందుకు వెళ్ళి పెరగడానికి, అంటే గృహస్థాశ్రమ జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ, నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి, ఎలాగైతే సతీ సక్కుబాయి కావచ్చు, ఇలా కొంతమంది మన ముందే ఎంతోమంది వాగ్గేయకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భగవద్ ఉపాసనతోటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధన్యం చేసుకున్నారు. అలాగ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కనీసం ఈ జన్మ తొలి స్టెప్ చేసుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన ట్రాన్సిట్. సింహరాశి అలాగే సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మంగళ కేతు సంచారం మీ రాశిలోనే జరుగుతోంది. చతుర్థ స్థానాధిపతి, నవమ స్థానాధిపతి అవుతూ పరిపూర్తి రాజయోగ, కేంద్ర కోణాధిపత్యం రావడం వల్ల పరిపూర్తి రాజయోగ కారకుడు మంగళ. మీకు ఒక మంగళ చాలు మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇవ్వడానికి. ఆయన మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇంకొక చతుర్థాధిపతి అయిన కేతు భగవానుడితో కలిసి మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. గృహపరంగా చాలా మంచి సమయము. గృహంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఇంట్లో ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ కొంటారు. మీ జన్మజాతకం సహకరిస్తే వెహికల్స్ కొనవచ్చు. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న వెహికల్ కొనలేకపోతున్నా అనుకున్నది కొనవచ్చు, లేదా అసలు మామూలుగా సడన్గా ఆలస్యం ప్లాన్ చేసుకొని కొనే అవకాశం ఉంది. లేదా ఇల్లు, స్థలాలు ఇలాంటివి కొనవచ్చు. ఇవేమన్నా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమ్మాలనుకుంటున్నారు అనుకోండి, చకచక ఆ పనులు అయిపోతాయి, చాలా సంతోషంగా అనిపిస్తున్నాయి. అమ్మయ్య ఇది అమ్మగలుగుతాం అంటే. ఒక్కొక్కసారి ఏంటంటే టైము, ఎంత మంచి ప్రాపర్టీ అయినా ఒక పట్టాన సేల్ అవ్వదు. ఒక్కొక్కసారి టైం బాగా ఉంటే వెంటనే మంచి ప్రాపర్టీ అయినా తొందరగా వెళ్ళిపోతుంది. ఒకవేళ అసలు ఒక పట్టాన వెళ్ళని ప్రాపర్టీస్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే సమయము అంటే ప్రాపర్టీ విషయంలో చాలా బాగా ఉంది. సర్వమంగళాదేవి భూమాత ఆశీస్సులు మీకు ఉన్నాయా అన్నట్లు మీరు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా చాలా మంచి సమయం. అంటే అవుతాయి, మీరు చేసే ప్రయత్నాలన్నీ అవుతాయి. మంచి రేట్ వస్తుంది. ఒకవేళ మీరు అమ్మితే మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని రేట్ వస్తుంది.
అమ్మాలనుకుంటే అది కొనాలనుకున్నా కూడా మంచి రేటుకి మీకు దొరుకుతాయి. మంచి వాస్తుకల శోభిల్ల ఇల్లులు దొరుకుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం, ఎందుకంటే క్రయ విక్రయాలకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీకేంటంటే ఇంకా చతుర్థాధిపతి అయిన కేతు భగవానుడు కూడా మీకు లగ్నంలో అంటే మీ రాశిలో సంచారం చేయడం వల్ల మీకు దైవ శక్తి ఎక్కువ అవుతుంది, ఆధ్యాత్మిక శక్తి మీలో పెరుగుతుంది, దైవ శక్తి పెరుగుతుంది. ఈ దైవ శక్తి ఆధ్యాత్మిక శక్తి పెరగడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఎప్పుడైనా మనకి ఆధ్యాత్మిక శక్తి బలపడుతూ ఉందంటే ఏంటంటే అర్థము ఆధ్యాత్మిక శక్తి దైవశక్తి మనలో వస్తూ ఉన్నాయంటే మనకేంటంటే ముందే మన థాట్ ప్రాసెస్ మొత్తం కూడా మారిపోయి అన్నిటినీ కూడా సానుకూల దృక్పథంతో చూడడం మొదలు పెడతాము. ఇప్పుడు ఒకళ్ళు మన డే టు డే నిత్య దైనందిన జీవితంలో మనం ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం. ఈ మాట్లాడే క్రమంలో మనకి కొంతమందితో మాట్లాడితే హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే కొంచెం వాళ్ళ వెటకార ధోరణి కావచ్చు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి పబ్లిక్ డీలింగ్స్ చాలా బాగా ఉంటాయి, కమ్యూనికేషన్ విషయంలో చాలా బాగా ఉంటుంది. మీ కుటుంబంలో చాలా ఆనందకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. మీ చుట్టుపక్కల వాళ్ళతోటి అలాగే మీ బంధువర్గం వాళ్ళతోటి చాలా సత్సంబంధాలు మెరుగుపడతాయి. అయితే ఇక్కడ ఒక్కటి ఏంటంటే కేతు భగవానుడు కొంత అడ్డు చెప్తూ ఉన్నాడు కాబట్టి మీ రాశిలో ఉంటూ అందరూ మీతో ఉండాలని అసోసియేట్ అవ్వాలని ప్రయత్నిస్తారు. సంహవ్ మీరు టైం ఇవ్వలేరు అందరికీ, మీకున్న వర్క్ షెడ్యూల్ వల్ల కావచ్చు, బిజీ షెడ్యూల్ అంటే అది ఇష్టం లేక కాదు, మీకు వాళ్ళు మీ ఇంటికి రావాలని ఇష్టం ఉన్నా వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయాలని ఇష్టం ఉన్నా కేతు భగవానుడు కొంత అడ్డుపడుతూ ఉన్నాడు కాబట్టి మీరు టైం కేటాయించలేరు. సో మీ పనుల్లో మీరు బిజీ అవుతారు. ఇది ఒకటి ఉంటుంది. అలాగే మంగళ మీకు చక్కగా వివాహానికి సంబంధించిన లబ్ధిని కలిగిస్తూ ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి పీరియడ్ అని చెప్పాలి, చాలా మంచి పీరియడ్. మీ జన్మజాతకంలో వివాహ యోగం కళ్యాణ గడియలు ఉంటే వెంటనే అవుతుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో లేకపోయినా ఇప్పుడు గోచారంలో సహకరిస్తుంది కాబట్టి ఈ పాయింట్. అలాగే మీరు వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము, మీ వ్యాపారము అంతా కూడా బాగా సాగుతుంది. ఉద్యోగస్తులకి ఈ సమయం అంతా కూడా చాలా బాగా ఉంటుంది. కాకపోతే ఉద్యోగస్తులు మాత్రం ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ అయినా సరే మీ చుట్టుపక్కల వాళ్ళతోటి ఎక్కువగా గాసిప్స్ ఇలాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటే టచ్ మీ నాట్ అన్నట్టు దూరంగా ఉండండి. వాటిల్లో ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఇప్పుడు మీరు కనుక ఇలాంటి వాటిల్లో అంటే మొహమాటానికి పోయి ఇన్వాల్వ్ అయినా సరే దీనికి చాలా పెద్ద ఎఫెక్ట్ రాబోయే కాలంలో పడుతుంది. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కడన్నా ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, చాడీలు చెప్పుకుంటున్నారంటే బెటర్ మీరు ఆ ప్లేస్ నుంచి వదిలేసి వెళ్ళిపోవడం. ఏమన్నా ప్రొడక్టివ్ టాక్స్ ఉంటే మాట్లాడచ్చు, అలా లేకుండా ఇన్హెల్దీ టాపిక్స్ అలా లేకుండా చాలా ఇలా ఏమన్నా మాట్లాడుకుంటూ ఉంటే కనుక ఒకళ్ళ గురించి ఆడిపోసుకోవడం కావచ్చు, ఒకళ్ళ గురించి చెప్పుకోవడాలు కావచ్చు, ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండాలి. అలాగే సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఎవరిని విమర్శించకుండా మన పని ఏదో మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ సమయం చాలా బాగా ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు అనుకూలతలు చాలా ఎక్కువగా అందులో పరిపూర్తి రాజయోగాన్ని కలిగిస్తూ ఉన్నాడు మంగళ మీ రాశిలో పుట్టిన వాళ్ళకి. మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆయన ఎప్పుడూ కలిగిస్తాడు. ఇప్పుడు మీ రాశిలో సంచారం చేస్తూ కొంత అంటే ఏది మాట్లాడినా సరే హనుమంతుడిలాగా ఆచితూచి మాట్లాడితే కనుక అసలు మీ మనస్తత్వం ఆచితూచి మాట్లాడే మనస్తత్వం అయితే మీకు ఈ ఛాన్సెస్ చాలా సూపర్గా ఉంటుంది. అలా కాకుండా అంటే దీనికి రివర్స్లో ఉంటాయి కొంత అంటే మన మనసులో ఏదొస్తే అది అనేసే తత్వం అంటే కనుక అన్ని వేళలో అంటే మనసు అనేది కోతి ఏవేవో ఇస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారంటే అది ఇంకా అదునుగా తీసుకొని ఏదో ఒకటి గాయపరిచే మాటలు అంటూ ఉంటుంది. నాలికకు కూడా ఇలాంటివే ఇంట్రెస్ట్. ఒకవేళ అలా అనేవాళ్ళు అయితే కనుక పర్సనల్గా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైము కేతు బలాన్ని పెంపొందించుకునే టైము. స్పాయిల్ చేసుకుంటే కనుక ఎందుకంటే ఆయన మీ చతుర్థ స్థానాన్ని సూచిస్తూ ఉన్నాడు. సో ఎక్కువగా వాగ్వివాదాల్లోకి వెళ్లకుండా అలాగే ఒకళ్ళని విమర్శించడం ఇలాంటివి
ఒకవేళ అలాంటివి మీరు చేయాల్సి వచ్చినా చాలా సైలెంట్ అయిపోవడం ఉత్తమం. లేకపోతే కనుక ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ లేటర్ ఆన్ వస్తాయి. ఎందుకంటే ఆయన చతుర్థాధిపతి. ఒకవేళ సపోజ్ మీకు ప్రాపర్టీస్ ఏం లేకపోతే కనుక ఇంట్లో గొడవలు వస్తాయి, లేదా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, లేదా ఇది కూడా కాకపోతే కనుక మీకు త్వరలో స్వగృహ యోగం ఉంటే అది కొంత డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కేతు మీకు లగ్నంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. అందులో ఇప్పుడు అంటే ఉత్తగా కేతు భగవానుడు ఉన్న అంత ఇంపాక్ట్ ఉండదు కానండి, ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క విషయంలోనే. సో అంటే ఎక్కువగా దేనికి అంటే ఆరాట పోరాటాలకి అతీతంగా ఉంటూ మన పని మనం చేసుకెళ్ళే తత్వం కలవాళ్ళు మీరు అయితే కనుక అసలు మీరేం భయపడక్కర్లేదు, ఎలాంటి బెంగ బాధ అవసరం లేదు. ఇది చాలా మంచి రాజయోగంగా ఈ ట్రాన్సిట్ ఉంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతే. గాసిప్స్, రూమర్స్ వీటిల్లోకి మనం దూరకుండా ఉండడం ఎవరైనా చేస్తూ ఉంటే, అలాగే మనం కూడా ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి విమర్శలు చేయకుండా ఉండాలి. ఈ రెండు కనుక చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా మంచి పరిస్థితులు అనేది ముందు చూస్తారు. ఇప్పుడు పరిహారం మనం చూద్దాము. సింహరాశిలో ఉన్న మంగళ్ మరియు కేతు అందరికీ అనుకూలమైన పరిస్థితులను ఇవ్వడానికి, అంటే అనుకూలమైన అంటే మన జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ సింహరాశిలోనే ఉంటే ఇంకా బాగా ఉంటుంది, లేదా ఏ రాశుల్లో అయినా సరే మంగళ కేతు కంజంక్షన్ ఉంటే కనుక మీ జన్మజాతకంలో అది అంటే అన్ని రాశుల్లో ఇది పూర్తిగా యోగదాయకం అని కూడా చెప్పలేము. అన్ని రాశుల వాళ్ళకి ఇది యోగదాయకం కాదు. ఇప్పుడు మకర కుంభ రాశుల వాళ్ళకి ఇలా మంగళకేతు కంజంక్షన్ అసలు యోగదాయకం కాదు. కొన్ని రాశుల వాళ్ళకి ఇది చాలా యోగదాయకాన్ని ఫలితాలను కూడా ఇస్తుంది. బట్ ఇప్పుడు మనకి అందరికీ కూడా ఇది యోగవంతమైన ఫలితాన్ని మనందరికీ ప్రసాదిస్తుంది. ఇది యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదించడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికల్లా కూడా బుధవారము మరియు ఆదివారము, మంగళవారము, అంటే మంగళవారము, ఆదివారము, బుధవారం ఈ 3 రోజుల్లో కూడా వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళడము, అంటే మీ దగ్గర వినాయక స్వామివారి మందిరం అంటే వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళడము, లేదా మందిరానికి మీకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఆ రోజు గణపతికి చలిబిడి ఉండ్రాళ్ళు లేదా రవ్వ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, మోదకులు ఏవైనా నైవేద్యం పెట్టడం, లేదా ఒక బెల్లం ముక్క ఆయనకి నైవేద్యం పెట్టి ఈ 3 రోజుల్లో పెట్టిన బెల్లం ముక్క మీరే తినడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకి పెట్టి మీరు తినడానికి ప్రయత్నించండి. అంటే డైరెక్ట్గా తీసుకోండి. సహజంగా ఏం చేస్తామంటే భగవంతుడికి పెట్టిన బెల్లం ముక్క చారుకో లేదంటే మనం సాంబార్కో వీటిల్లో వాడతాం, లేదా మనం పులిహార చేసుకున్నప్పుడు ఇలా వాడుతూ ఉంటాం. కొన్ని చింతపండు పులుసు పెట్టి చేసే కూరల్లో కూడా వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఈ గుడోపహారాన్ని భగవంతుడు మనకిచ్చిన ప్రసాదంలాగా భావించి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తినాలి. ఇప్పుడు నేను చెప్పిన టైం పీరియడ్ వరకు ఎప్పుడు కూడా ఇలా చేస్తే మంచిది. గణపతికి బెల్లం ముక్క చాలా ఇష్టము. లేదా మీరు రవ్వ ఉండ్రాలు, చలివిడి ఉండ్రాలు ఏం పెట్టినా పర్లేదు. ఈ రోజు చేసినా పర్లేదు, ఈ ట్రాన్సిట్ పీరియడ్ రోజు చేసినా పర్లేదు. బట్ ఈ పర్టికులర్ పీరియడ్లో అంటే రోజు చేసేప్పుడు ఎలా ఉంటుందంటే అది వేరే వాటికి వాడేస్తాం బెల్లం ముక్క. అలా కాకుండా మనం స్వీకరించాలి భక్తితో. ఆదివారం పూట, బుధవారం పూట, మంగళవారం ఈ 3 రోజుల్లో భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని మనం తినాలి. వినాయకుడికి సమర్పించిన నైవేద్యాన్ని, అలాగే స్వామివారికి సంబంధించిన అథర్వశీర్షం వినడానికే ప్రయత్నించండి. చదవడం వచ్చిన వాళ్ళు చదవచ్చు. దాంతోపాటు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రం కావచ్చు, సంకటనాశ గణేశ స్తోత్రం కావచ్చు, ఏదైనా సరే మీకు వీలు ఏదైతే కుదిరిందో అది చేయండి. లేదు ఇవన్నీ మీకు కుదరకపోతే గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఈ నామ జపం కాబట్టి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ముందు బీజాక్షరాలు చేరిస్తే అది మంత్రం అవుతుంది, బీజాక్షరాలు లేకపోతే నామం అవుతుంది. నామ జపానికి ఎప్పుడు తప్పు ఉండదు. మీరు ఫుల్ ట్రాన్సిట్ మీరు అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు చక్కగా మైండ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మీ పని మీరు చేస్తూ మైండ్ని గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉంటే కనుక చాలా చక్కటి సత్ఫలితాన్ని మంగళ మరియు కేతు సూర్యస్థానమైన సింహరాశిలో వాళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తారు. ఇవి అందులో సూర్యస్థానం అంటేనే మనకు తెలుసు, సూర్యుడు అంటేనే వెలుగు,
మనకి నవగ్రహ దేవతల్లో కింగ్ అంటే సూర్యుడు అనే మనం చెప్తాం, క్వీన్ అంటే మూన్ అని చెప్తాం. సో ఇలాంటి సూర్యరాశిలో ఉన్న మంగళ్ మరియు కేతు మనందరి జీవితంలో కూడా చక్కటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి స్పిరిచువల్గా ఎదగాలనుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో బాగా ఇంకా ఇంక్లైన్ అవ్వాలనుకున్న వాళ్ళు, సాధనలో పట్టు ఇంకా సాధించుకోవాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకించి ఈ ట్రాన్సిట్ అతి ఉత్తమమైన ట్రాన్సిట్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.